సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. శోభా, ఏమైంది నీకు? అబ్బా, చిన్నదాన్ని కూడా ఏమో అయినట్టుంది. ఎంత కలలు కంటే మాత్రం ఒళ్ళంతా ఇలాగా తడపడం. అమ్మే, తాడికొండ వారి సంబంధం పెళ్లి చూపులకు బయలుదేరదామనుకుంటుండగానే గుండురాయి లాంటి వాళ్ళ తాతగారు గుండెకి చచ్చిపోయాక సంబంధం క్యాన్సిల్ అని రాసేశారు. అమ్మాయిని చూడక్కలేదు, ఫోటోలు చూస్తే చాలు అన్న పిఠాపురం సంబంధం వారు ఫోటోల్లోనే కాకుల్లా ఉన్నారు, నిజంగా కోతుల్లాగా. అది వారి అభిప్రాయం రాసినారు. దీంతో పెళ్లి సంబంధాల లిస్ట్ ఎల్లా కరణ్యం. మీరేం బాధపడకండమ్మా, ఎవరు ఎట్టుపోతే మనకే. మీకింత కష్టం వచ్చినప్పుడు మేం లేవు, చెప్పవయ్యా. శోభ కుట్టికు నీరు కుట్టికు సరిగ్గా సరిపోయే 2 పిల్లకాయలు ఉన్నాయి. అల్లే రాజంశే. ఎవరు వాళ్ళు? మా బిడ్డలే, ఈయన కొడుకు నా కొడుకు. మా పిల్లకాయలకి సంబంధాలు రాక కాదు, పాలగట్టు నుంచి పాలకొల్లు నుంచి రెడీగా ఉన్నాయి. కానీ అమ్మగారు కష్టాల్లో ఉన్నారని క్యాన్సిల్ చేసేసినాం. అల్లే అవును, ఏదో ఇన్నాళ్ళు మిమ్మల్ని నమ్ముకునే ఇక్కడ పడున్నాం. మన సంబంధాలు కూడా కలిసిపోతే ఈ ఆస్తి బయటికి పోకుండా ఉంటుంది కదా అని తాను. మొగుడు తెచ్చిన నువ్వు, పెళ్ళాన్ని తెచ్చిన వీడు నా కూతుళ్ళని పెళ్లి చేసుకుంటామని అడుగుతారా? ఎంత ధైర్యమే మీకు? ఇంకొక మాట మాట్లాడారంటే డొక్క చించేస్తాను. ఆగమ్మే, మా సంగతి సరే. నీ కూతురు ఏమన్నా పత్తితులా? వాళ్ళ గురించి జిల్లా మొత్తం స్టోరీలుగా చెప్పుకుంటున్నారు. అయినా నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని గదిలో ఎక్సర్సైజులు చేసే మీకేం తెలుస్తుంది బయట ఏం జరుగుతుందో? ఏమిట్రా పిచ్చివాగుడు? ఆగండి సరే. ఆడపెత్తనం ఉన్న చోట మగాళ్ళు మాట్లాడకూడదు, అది ఇంటి ఆచారం. విషయం ఇంత దూరం వచ్చాక ఇంకా దాచడం ఎందుకు? నిజం చెప్పేద్దాం. ఇంతకాలం మీరు ఏ సంబంధాన్ని వద్దనుకుంటున్నారో అదే మీ మేనల్లుడితో. ఒక్కరు కాదు, మీ 2 కూతుర్లు కలిసి తోటల్లోనూ దొడ్లల్లోనూ తెగ కులికేస్తున్నారు. నిజం చెప్పు. పిచ్చి కూతురుకొస్తే నీ నాలుక తెగ్గొస్తాను. నా నాలుకనే తెగ్గొస్తారో మీ కూతుళ్ళ పీకల్నే గొస్తారో వాళ్ళని పిలిచి అడగండి. శోభా, నీరజా, శోభ, ఆ కుక్కలు ఏవి వాగుతున్నాయి? నిజం చెప్పు, నువ్వు ఆ వెంకటిని ప్రేమించావా? నువ్వు కూడానా? ఇప్పటికైనా నిజం తెలిసిందల్లే. ఎప్పటికైనా మా పిల్లలే మిగ్గతి. పద రాజ్యం చెప్పు. ఏమిటి, మీకు ఇది న్యాయంగా ఉందా? నేనేం ద్రోహం చేశానే మీకు? అల్లారు ముద్దుగా పెంచాను, అడిగినవన్నీ ఇచ్చాను. కడుపులో పెట్టుకుని పెంచుకున్నందుకు నా గుండెల మీద తంతారంటే నేనేదైతే ఇంట్లో జరగకూడదనుకున్నానో అదే జరిపారు. క్రితం మరో స్త్రీతో సంబంధం పెట్టుకున్నారన్న నేరానికి ఆయన్ని వెలివేసి నాకు నేను శిక్ష విధించుకున్నాను. ఇప్పుడు మీరు నన్ను వెలివేసి వాడికి దగ్గరవుతారా? వాడంటే నాకు వ్యక్తిగతమైన విరోధం లేదే. కేవలం మీ నాన్నకు చుట్టమని ఆ వంశపు నీడ మీ మీద పడితే మళ్ళీ పాత కథ ఇంట్లో ప్రారంభం అవుతుందన్న భయంతో వాడిని మీకు దూరంగా ఉంచితే మీరు వాడితో చేతులు కలిపి నాకు వెన్నుపోటు పొడుస్తారంటే అయిపోయింది, అంత అయిపోయింది. ఏదైతే ఇంట్లో జరగకూడదు అనుకున్నారో అదే జరిగిపోయింది. 20 సంవత్సరాలుగా నేను భరిస్తున్న బాధ మళ్ళీ మీ వల్ల ప్రారంభమైంది. ఇక నా వల్ల కాదు, నేను తట్టుకోలేను. నేను చచ్చిపోతాను. కానీ చచ్చే ముందు మీ ఇద్దరిని చంపి చంపుతాను.
ఆగు. ఏమిటా పిచ్చావే? వాళ్ళిద్దరిని చంపే హక్కు నీకు ఎక్కడుంది? ఏమిటి మీరనేది? అవును, వాళ్ళిద్దరిలో ఒకరు నీ బిడ్డక. ఈడొచ్చిన పిల్లల పెళ్లిళ్ళ విషయం మాట్లాడాల్సిన సమయంలో వాళ్ళ పుట్టుక గురించి మాట్లాడటం మన దౌర్భాగ్యం. 20 ఏళ్ల తర్వాత రాత్రిపూట మీరు ఇంట్లో ఎందుకున్నారో నాకు తెలుసు. నేను భరించలేక ఆత్మహత్య చేసుకుంటానని భయపడినట్టున్నారు. నేనంత పిరికిదాన్ని కాదండి. నేనేనాడు మీ ముందు కన్నీళ్లు పెట్టుకోలేదు, మీ ఇతర విషయాలేవి పట్టించుకోలేదు. కానీ ఇవాళ ఒక తల్లిగా ప్రాధేయపడుతున్నాను. చెప్పండి, ఒకరు నా బిడ్డ కాదా? అవును, ఆ ఇద్దరిలో ఒక బిడ్డ నాగమణికి పుట్టింది. నాకు తెలియకుండా ఎలా జరిగింది? అన్యాయం జరిగిపోయిందిరా. ఏం జరిగిందమ్మా? ఆ కవల పిల్లలో ఒక పిల్ల పాత కప్పి చనిపోయిందిరా. ఈ విషయం దానికి తెలుసమ్మా? దానికి తెలీదు. మగతిగా నిద్రపోతుంది. తెలివి వచ్చి ఆ విషయం దానికి తెలిసిందంటే తట్టుకోలేదురా. ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదే. నేను వెళ్ళొస్తానమ్మా. పాప మీరు జాగ్రత్త. అమ్మా, ఆ చనిపోయిన బిడ్డను ఎలా తీసుకురా? నన్ను రమ్మన్నాదే, నిన్ను రమ్మన్నాదే, ఇద్దరిని రమ్మని నిద్దరో ఎందిరో మావా నాగులు దండలు బాబు. ఎదుటి బాబు వాళ్ళు వస్తున్నారు. ఈ బిడ్డ బాబా నాదా, కానీ పెంచుకునే ప్రాప్తం లేదు, చనిపోయింది. ఈ విషయం మీ అమ్మగారికి తెలిస్తే తట్టుకోలేదు. అందుకనే రహస్యంగా మట్టి చేయడానికి తీసుకెళ్తున్నాను. మీకెందుకండి శ్రమ? నాకు ఇవ్వండి బాబు, ఇలా ఇవ్వండి, ఇవ్వండి బాబు. ఆనాడు మీ తల్లి కన్నీళ్లు తుడవడానికి మీరు నాకు ద్రోహం చేశారు. ఈనాడు మీ భార్య కన్నీళ్లు తుడవడానికి నా బిడ్డని. నాగమణి, నన్ను అర్థం చేసుకో. మన పాలిటి శాపం మన బిడ్డ పాలిటి వరమైందనుకో. వరం ఏమిటండి మీరిచ్చిన వరం? తల్లి నుంచి బిడ్డను వేరు చేయడమా? కన్న తండ్రి కన్న బిడ్డకి కన్న తల్లి ఎవరో తెలియకుండా పెంచడమా? నాగమణి, నీకెలాగూ సంఘంలో స్థానం కల్పించలేకపోయాను. కనీసం మన బిడ్డకైనా కల్పించి చేసిన తప్పును దిద్దుకొని. నా బిడ్డ ఎంతటి స్థానంలో ఉన్నా కూడా నాకు అమ్మ అని పిలిపించుకునే రాత ఇక ఉండదు కదండి. ఎందుకు నాగమణి బాధపడతా? నేనేమైనా పరాయి ఊరు తీసుకెళ్తున్నానా? నీ కళ్ళ ముందే పెరుగుతుందిగా. ఈ లోకం అంతా మీరు నన్ను ఉంచుకున్నారు అంటే నేను భరించాను. నా బిడ్డను పెంచుకుంటాను అంటే నేను భరించలేదా? జరిగిన దాంట్లో ఇది ఒకటి అనుకుంటాను. నా ప్రాప్తం అంతే. తీసుకెళ్ళండి. నన్ను రమ్మన్నది ఇద్దరిని. ఓ బిడ్డ పాతి పెట్టాను, ఇంకో బిడ్డ చేతిలో. అంటే నాగమే అయ్యగారండి. అదేడు బాబు అలా జరుచుకున్నారు? నేనేం దియ్యాను కాదు బాబు, గొండప్పనే. అయితే ఓ బిడ్డను మట్టి చేసి ఓ బిడ్డను మార్చేస్తున్నారన్నమాట. గుండప్ప, ఈ గుండప్ప కావలసిన పడైతే నోరు తెరవడు బాబు. చనిపోయిన బిడ్డను వానలో తడుస్తా కప్పెడుతుంటే గొంతులో పోసింది దిగిపోయింది. అందుకనే ఈ విషయం అట్టాగే మనసులో ఎత్తరే ఫోటోలాగా అచ్చయిపోయిందండి. ఈ రాష్ట్రాన్ని డబ్బుతో కప్పేది బాబు. ఏమిట్రా నువ్వు చేసిన పని? నాగమణ్ణి పెళ్లి చేసుకుంటానంటే నీ ఒప్పుకోలేని దాన్ని
దానికి పుట్టిన బిడ్డని నాకు మనవరాలిగా ఎలా ఒప్పుకోగలరా? ఆనాడు నీ పెద్దరికాన్ని గౌరవించానమ్మా. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలనుకుంటే రత్నానికి తెలివి రాకముందే ఈ బిడ్డను తీసుకెళ్లి పక్కలో పడుకోబెట్టి. అమ్మా పిల్లలిద్దరూ రత్నాలా ఉన్నారమ్మా. అది సరే కాని కోడలు పురుడు పోనప్పుడు పట్టుచీర కావాలని పట్టుపట్టిందానివి తీర ప్రశ్నించే సమయానికి ఎక్కడ తగలడ్డావే? ఏం చేయనండి అమ్మా, అక్కడ నాగమణమ్మ గారు నొప్పులతో బాధపడుతుంటే అయ్యగారు నన్ను అక్కడికి పంపించారు. అక్కడ కూడా ఆడపిల్లే పుట్టిందమ్మా, అత్త అయ్యగారి పోలికే. ఎంతకాలమని నోరు మోయించి నా కళ్ళు కప్పుతారు. ఏమి అచ్చం అయ్యగారి పోలికలతో పుట్టిన ఆ పిల్లెవరు, దాని తల్లెవరు? అది అది నేను ఇక్కడ నొప్పులు పడుతున్నానని తెలిసి కూడా నిన్ను అక్కడ పంపించారంటే ఆయన గారికి అంత ముఖ్యమైన మనిషి అది? చెప్పవే. తెలీదమ్మా. తెలీదు? తెలీదు. అబ్బా నన్నెందుకమ్మా కొడతారు? మీరు బాగానే ఉంటారు. అత్త మీద కోపం దొత్త మీద చూపించారని ఏమన్నా అంటే మా మీద విరుచుకు పడతారు. మీ పెళ్లి కాక ముందు నుంచి అయ్యగారికి నాగమణమ్మ గారికి సంబంధం ఉంది. ఈ సంగతి పెద్దమ్మ గారు కూడా తెలుసు. ఓహో, తల్లి కొడుకులు కూడబలుక్కునే నాకు అన్యాయం చేశారన్నమాట. అంత మాట అనకమ్మా. కేవలం ఆవిడతో పరిచయం అనుకున్నాను కానీ ఇంతవరకు వస్తుందని ఊహించలేదు. అబద్ధం ఆడకండి. ఆస్తి అంతస్తు కోసం ఆవిడ్ని బయటికి గెంటేసి నా సొమ్ము కాసపడి నా గొంతు కోశారు. దగ్గరుండి మీ కొడుకు చేత వ్యభిచారం చేయించారు. అమ్మా